వెల్కమ్ టు మన లాజిక్స్. మనకి నిన్న 58వ టైగర్ రిజర్వ్‌ని ఈ 58వ టైగర్ రిజర్వ్ వచ్చి మనకి మాధవ్ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ యొక్క మినిస్టర్ భూపేందర్ గారు ప్రకటించడం జరిగింది. 58వ టైగర్ రిజర్వ్ భారతదేశంలో ప్రస్తుతం టైగర్ రిజర్వ్‌ల సంఖ్య ఎంత అంటే 58. మరి ఈ టైగర్స్ యొక్క జర్నీ గనక మనం చూసుకుంటే భారత ప్రభుత్వం 1969వ సంవత్సరంలో బిగ్ క్యాట్స్ యొక్క స్కిన్ ఎక్స్‌పోర్ట్ చేయడం నిషేధించింది. అంటే పులుల యొక్క చర్మాలను ఎగుమతి చేయడం నిషేధించినటువంటి సంవత్సరం 1969వ సంవత్సరం. అలాగే 1972వ సంవత్సరంలో వైల్డ్ యానిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడం జరిగింది భారతదేశం. సో వైల్డ్ యానిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే వన్యమృగ సంరక్షణ చట్టాన్ని భారతదేశంలో తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా రకరకాల యానిమల్స్‌ని మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం, వైల్డ్ యానిమల్స్‌ని. అలాగే 1973వ సంవత్సరంలో మనకి ప్రాజెక్ట్ టైగర్ కార్యక్రమాన్ని ప్రకటించారు. అంటే 1973వ సంవత్సరం నుంచి మన జాతీయ జంతువు ఏంటి అంటే టైగర్, పులి. 1973 కంటే ముందు సింహం మనకి జాతీయ జంతువుగా ఉండేది. 73 నుంచి మనకి పులిని జాతీయ జంతువుగా ప్రకటించడం జరిగింది. ఈరోజు 2006 సంవత్సరంలో మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్‌కి సంబంధించి ఒక సవరణ చేశారు. మరి ఇందులో మనకి ఏం యాడ్ చేశారంటే, ఇక్కడ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీని ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించారు. అదేవిధంగా నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అంటాం ఎన్‌టీసీఏ. ఎన్‌టీసీఏని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేస్తున్నారు అంటే 2006. అదేవిధంగా వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో. సో వన్యమృగాల్ని చంపడం, వాటి మీద ఒక స్పెషల్ బ్యూరోని ఏర్పాటు చేయడం కూడా ఈ సంవత్సరంలోనే జరిగింది 2006లో. అదేవిధంగా 2010వ సంవత్సరంలో మనకి గ్లోబల్ టైగర్ రిజర్వ్ డేని మనకి ప్రకటించడం జరిగింది. ప్రతి సంవత్సరం జూలై 29వ తేదీని మనం టైగర్స్ డేగా జరుపుకుంటాం. జూలై 29 మనకి టైగర్స్ డేగా జరుపుకుంటాం ప్రతి సంవత్సరం. ఇకపోతే 2023వ సంవత్సరంలో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ మనకి లాంచ్ చేయడం జరిగింది. సో బిగ్ క్యాట్ అలయన్స్ అంటే ప్రతి సంవత్సరం పులులను సంరక్షించడం కోసం ఒక సమావేశాన్ని నిర్వహించుకోవాలి అని చెప్పి ప్రకటించడం కూడా జరిగింది 2023 సంవత్సరం నుంచి. అలాగే ఈరోజు భారతదేశంలో మొత్తం టైగర్ పాపులేషన్ కనుక చూస్తే 2006 సంవత్సరంలో మనకి 1411 పులులు ఉన్నాయండి. సో అవి 2010 సంవత్సరానికి వచ్చేసరికి 1706 పులులైనయి. అలాగే 2014లో మనకి 2226 టైగర్స్ అయినాయి. అలాగే 2018లో 2967 టైగర్స్ అయినాయి. ప్రస్తుతం భారతదేశంలో 2023 సంవత్సరం లెక్కల ప్రకారం మొత్తం టైగర్ సంఖ్య 3682. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. 3682 పులులు భారతదేశంలో ప్రస్తుతం ఉన్నాయి. అలాగే మనకి టైగర్ రిజర్వ్స్ కనుక మాట్లాడుకుంటే ఇప్పుడు మనకి టైగర్ రిజర్వ్స్‌ని మనకి 58th టైగర్ రిజర్వ్‌ని అనౌన్స్ చేశారు. సో ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. మధ్యప్రదేశ్‌లో ఇది ఎన్నోది అంటే 9th టైగర్ రిజర్వ్ అనమాట. అంటే భారతదేశంలోనే అత్యధికంగా టైగర్ రిజర్వ్స్ ఉన్నటువంటి స్టేట్ ఏది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం. పులుల సంఖ్య కూడా అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం. అందుకనే మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని మనం టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా అని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది. పులుల రాష్ట్రం అని చెప్తున్నాం మనం మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని. అదేవిధంగా ఆ తర్వాత మహారాష్ట్రలో అత్యధికంగా ఉన్నాయి. తర్వాత కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడులో ఒక్కొక్క స్టేట్‌లో 5 ఉన్నాయి. అలాగే అస్సాం, ఛత్తీస్‌గఢ్‌లో ఒక్కొక్క స్టేట్‌కి 4 ఉన్నాయి. అలాగే అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో ఒక్కొక్క స్టేట్‌కి 3 ఉన్నాయి. అలాగే కేరళ, ఒడిషా, తెలంగాణ, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్‌లో 2 ఉన్నాయి. సో తెలంగాణలో మనకి 2 ఉన్నాయి. ఒకటి కవ్వాల్ టైగర్ రిజర్వ్, రెండోది అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ 2 ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మిజోరాంలో 1 ఉంది. సో వాళ్ళకి రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ కర్నూలు, మనకి అమ్రాబాద్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి టైగర్ రిజర్వ్, రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్, దాన్నే వాళ్ళు కర్నూలు టైగర్ రిజర్వ్ అని కూడా పిలుస్తారు. శ్రీశైలం టైగర్ రిజర్వ్ అని కూడా పిలుస్తారనమాట. సో ఇవి టైగర్ రిజర్వ్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. థాంక్ యూ వెరీ మచ్.